శ్రావణమాసం వచ్చిందంటే మహిళల్లో భక్తి కన్నా ఎక్కువగా ఆడవాళ్లు తమ అలంకారాలు, బంగారు నగలు, ఖరీదైన పట్టు బట్టలు, అలంకరణలు, సోషల్ మీడియా ఫోటోలు వంటి వాటి మీదే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. పూజల పేరుతో బంగారం కొనడం, అలంకారాల పోటీలు, సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం, దేవుడికి కాకుండా పక్కింటి ఆవిడకి చూపించేందుకే పూజల పథకం. ఇవన్నీ ఈ నెల ప్రత్యేకతలు. శ్రావణం మాసం అన్నది భక్తి, పవిత్రత, పూజల మాసం. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు, మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, శ్రావణ సోమవారాలు ఇవన్నీ కలిసి ఇంటి మహిళలకు పూర్తిగా సంప్రదాయ దినాలు. కానీ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలన్న నిబద్ధత కన్నా, పక్కింటి వాళ్లకన్నా మేమే గొప్పగా పూజ చేశామన్న తపన ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వాళ్లను బెదిరించి ఖర్చులు పెంచడం, మరియు అప్పుల చుట్టం కోసం తలుపు తెరవడం కూడా తప్పటం లేదు. దీంతో శ్రావణం భక్తి మాసంగా కాక ఖర్చుల మాసంగా మారిపోతుంది. నిజమైన ఆదాయం కంటే చూపించుకునే తపన వల్ల చాలామంది నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేకాదండి, భర్తల యొక్క మనసులలోకి తొంగి చూస్తే ఈ మాసం పేరు వినగానే మగవారికి చేతులు కాళ్లు వణికిపోతాయట. మరి శ్రద్ధతో చేసిన పూజ ఫలిస్తుందా లేక ఆటవెలదిగా మారుతుందా అనేది మన భావనల మీద ఆధారపడి ఉంటుంది. శ్రావణమాసం రాగానే ఇంట్లో పండుగ వాతావరణం, పూజల కదలికలు, శుభాకాంక్షల సందడి. కానీ దీని వెనక దాగి ఉన్న చిన్న చిన్న ఆవేదనలు, మనవాళ్ల కష్టం, కాస్త అహంకారం, ఆలోచన లేకుండా చేసిన ఖర్చులు కూడా మన దృష్టికి రావాలి. ఆడవాళ్ల ఆడంబరం, ఆర్భాటాల పేరుతో ఖర్చులు, కొత్త చీరలు, జ్యువెలరీ, డిజైనర్ పూజా వస్తువులు, హాలులలో ఘనంగా వరలక్ష్మి పూజలు ఇవన్నీ చూపించుకోవడానికా లేక భక్తి కోసమా? పక్కింటి వదిన తన పూజ ఇలా చేసింది, మనం ఇంతకంటే బాగా చేయాలి అనే ఊహలతో ఆడవాళ్లు ఒకరికన్నా ఒకరు గొప్పగా చూపించుకోవడమే ఫలితం అనుకుంటున్నారు. వ్రతం చేసేందుకు భార్య భర్తపై ఒత్తిడి పెడుతుంది. కొత్త చీర కొనుక్కుంటాను, బంగారం కొనుక్కుంటాను, అదంతా పూజలో చూపించుకోవాలి, ముత్తైదువులకు బొట్టు పెట్టాలి, బహుమతులివ్వాలి అంటూ డిమాండ్లు పెంచడం వలన భర్తలకు కోపం వస్తుంది. వాస్తవానికి భక్తితో చేయాల్సిన పని భారంగా మారుతుంది. తన జీతంతోనే నెలంతా బతకాలి కాబట్టి భర్త ఆడవాళ్ల డిమాండ్లతో అల్లాడిపోతాడు. అందరూ వస్తారు పూజకి, ఏమీ తక్కువగా కనిపించకూడదు అనే మాట వింటాడు. కానీ తన పర్సులో డబ్బు మాత్రం ఉండదు. చివరికి ఏం చేస్తాడు? ఒక చిన్న అప్పు తీసుకుంటాడు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. భర్త గుండె లోతుల్లో అసహనం. వాస్తవం ఏమంటే అందరికన్నా గొప్పగా కనిపించాలనే పోటీ. వ్రతాలను చేయడం వలన కలిగే సంతోషం కన్నా వాటి వెనక దాగిన బలహీనతలు ఎక్కువైపోతున్నాయి. మనసుతో చేసే పూజ కన్నా ఫోటోకి ఫోజులిచ్చే పూజ ఎక్కువ అయింది. సామర్థ్యం ఉన్నంతవరకు చేయడం కన్నా సామాజికంగా ఎలా కనిపించాలో అనేది లెక్క. శ్రద్ధతో చేసిన చిన్న పూజే చూపించుకోవడానికి చేసిన భారీ ఏర్పాట్ల కంటే గొప్పది. ఒక్కోసారి పట్టణాల్లో లేదా భారీ ఆలయాల్లో చేసే పూజలు, తినుబండారాలు ఎంత గొప్పగా కనిపించినా, ఒక సాధారణ మనిషి తన ఇంట్లో ప్రేమగా, భక్తితో, శ్రద్ధతో చేసిన చిన్న పూజా నైవేద్యము ఇంకా విశిష్టంగా ఉండొచ్చు. భవ్యత కన్నా భక్తి పెద్దది. బంగారం, బట్టల కన్నా మనసుతో తయారు చేసిన చిన్న మిఠాయి దేవుడికి మరింత మధురంగా అనిపిస్తుంది. దేవుడు నైవేద్యాన్ని కాదు, మనసును చూస్తాడు. కానీ అప్పుల మీద ఆధారపడే ఆడంబరానికి గుర్తుగా పూజా కార్యక్రమం కారాదు. తమకున్నదానికంటే ఎక్కువ చూపించాలనే అహంభావం చివరకు వారిని అప్పులలోకి నెట్టేస్తుంది. శ్రావణమాసం అనేది ఎంత ఖర్చులు, హడావుడి, ప్రదర్శనలు. అప్పుల గురించి చెప్పుకున్నా ఆ రోజుల్లోని కొన్ని తీపి జ్ఞాపకాలు మాత్రం మన మనసులో నిలిచిపోతాయి. అవి ఏమిటంటే అందరూ ఆడవాళ్లు కలసి చీరలు, నగలు ధరించి, జడలో పూలు ధరించి, బొట్టు పెట్టుకుని, కొంగు ఎగరేసుకుంటూ పూజలకు హాజరవడం, ఇంట్లో అన్ని రకాల పిండి వంటలు, అప్పం, బూరెలు, పాయసం లాంటి తినుబండారాలు చేసి అందరూ కలిసి ఆస్వాదించడం, పూజల మధ్య మధ్య వచ్చే చిలిపి మాటలు, నీ అమ్మవారికి గాజులు చాలా పెద్దవిగా ఉన్నాయే అని ఒకావిడ, మరొకావిడేమో, మా ఇంట్లో అలెక్సాతో మంత్రాలు చదివించాము, మరొకావిడ మా ఆయనను ముక్కుపిండి మరీ నెక్లెస్ కొనిపించాను అనే విధంగా నవ్వులు పంచుకోవడం, చివరికి ఇల్లు అంతా పల్లకిలా అలంకరించి పూజలు ముగించిన తరువాత కలిగే ఇవాళ చాలా చేశాం అన్న సంతృప్తి, ఇవన్నీ మనకు మిగిలిపోయే నిజమైన సంపద. ఇవి దృష్టిలో ఉంచుకుంటే శ్రావణ మాసపు అసలైన మాధుర్యాన్ని అంతర్ముఖంగా, మనిషికి అనుబంధంగా అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు హడావుడి ఎంతైనా ఉండొచ్చు, కానీ జ్ఞాపకాలు మాత్రం శాశ్వతం. ఇది మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.